ఈరోజు మన కంట్రీ ఏ ఫీల్డ్లోనైనా సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవ్వచ్చు. మనం స్పేస్లోకి రాకెట్స్ పంపుతున్నాం, గ్లోబల్ బిజినెస్ని రూల్ చేస్తున్నాం. కానీ ఎంత బాగా చదువుకున్న ఫ్యామిలీస్లో అయినా సరే ఒకే ఒక్క టాపిక్ దగ్గరకు వచ్చేసరికి వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయి ఆలోచిస్తుంటారు. అదే కులం, క్యాస్ట్ సిస్టమ్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ దగ్గర నుంచి ఫేవరెట్ సినిమా హీరో, పాలిటిక్స్లో ఓటు వేసే వరకు మనల్ని ఎప్పుడో ఒకప్పుడు టార్గెట్ చేసే సిస్టమ్ ఇది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ క్యాస్ట్ సిస్టమ్ మన ఇండియాలోకి ఎలా వచ్చింది? డైరెక్ట్గా దేవుడే దీన్ని సృష్టించాడా, లేదా మన పూర్వీకులు అప్పట్లో సొసైటీని స్మూత్గా మేనేజ్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక నార్మల్ వర్క్ మేనేజ్మెంట్ సిస్టమా? అసలు మొదట్లో లేని ఈ అన్టచబిలిటీ యొక్క తీవ్రత తర్వాత కాలంలో ఎందుకు అంత దారుణంగా మారింది? ఈ రియల్ హిస్టారికల్ ట్రూత్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే మనం టైం లైన్ని రఫ్గా ఒక 3500 ఇయర్స్ వెనక్కి తీసుకుని వెళ్ళి ఎర్లీ వేదిక్ పీరియడ్కి వెళ్తే, అంటే ఋగ్వేద రాసిన ఆ టైంలో మనకిప్పుడు కనిపిస్తున్న ఈ రిజిడ్ పుట్టుకతో వచ్చే క్యాస్ట్ సిస్టమ్ అస్సలు లేదు. అప్పట్లో సొసైటీని రన్ చేయడానికి వర్ణ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ తెచ్చారు. వర్ణ అంటే సింపుల్గా క్లాసిఫికేషన్ లేదా వ్యక్తి యొక్క క్యారెక్టర్ అని అర్థం. దీని ప్రకారం సొసైటీని బ్రాహ్మిన్స్, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులుగా 4 గ్రూప్స్లో డివైడ్ చేశారు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డివిజన్ అనేది ప్యూర్గా ఒక వ్యక్తి చేసే ప్రొఫెషన్ మరియు అతని టాలెంట్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉండేది. అంతేకాని పుట్టుకతో అస్సలు వచ్చేది కాదు. ఒకే సింగిల్ ఫ్యామిలీలోనూ ఒకరు సింగర్గా, ఒకరు డాక్టర్గా, ఇంకొకరు ఫిజికల్ లేబర్గా ఉండే ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. అలాగే మ్యారేజెస్ పైన లేదా కలిసి ఫుడ్ తినడం పైన ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ లేని ఒక ఫ్లూయిడ్ ఎరా అది. ఇండియన్ సొసైటీలో స్టేటస్ ఒక హైరార్కీ ఉంటుంది. ఈ బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ హైరార్కీలో టాప్ ఉండడం వల్ల బ్రాహ్మిన్స్ కేవలం రిచువల్స్ పైన కంట్రోల్ ఉండడమే కాకుండా వాళ్ళు రిచువల్లీ మోస్ట్ ప్యూర్గా కన్సిడర్ చేయబడతారు. బ్రాహ్మణుల ప్రకారం ఈ వర్ణ వ్యవస్థ ప్రాచీన కాలంలో క్రియేట్ అయ్యింది మరియు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చేంజెస్ లేకుండా అలాగే ఉండిపోయింది. మరొక వైపు హిస్టారియన్ ఒపీనియన్ ప్రకారం ఈ వర్ణ వ్యవస్థ కాలంతో పాటు డెవలప్ అయ్యింది. ఒక సమాజంలో ఇలాంటి డివిజన్స్ డెవలప్ అవ్వాలంటే 3 కండిషన్స్ ఉండాలి. ఫస్ట్ది వచ్చేసి ఆ సమాజంలో సామాజిక వ్యవస్థలు ఉండాలి. అంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవడం లాంటి సోషల్ డిస్పారిటీస్. సెకండ్, ఆ సమాజంలో ఆర్థిక వనరుల పంపిణీ అసమానంగా ఉండాలి. మరియు మూడోది, ఆ ఇనీక్వాలిటీని అక్కడ అధికారంలో ఉన్నవారు సపోర్ట్ చేస్తూ అది ఎప్పటికీ మార్చలేని విధంగా చేయాలి. దీనికి కామన్గా దైవిక అధికారాన్ని వాడుతుంటారు. ఇది అంతా గ్రాడ్యువల్గా జరిగింది. కాలం గడిచే కొద్దీ ఇంకా సాలిడ్గా, స్ట్రిక్ట్గా, కాంప్లెక్స్గా మారుతుంది. అసలు నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు వర్ణ అంటే అర్థం ఏమిటి? ఋగ్వేదంలో వర్ణ అని మొత్తం 22 సార్లు వాడారు. ఇందులో 17 సార్లు దేవులకు సంబంధించింది. అగ్నిదేవుడికి కానీ, ఉషాదేవుడికి కానీ. దేవుల కాంటెక్స్ట్లో వర్ణ అంటే చర్మ ఛాయ, తేజస్సు, రూపురేఖలు అని అర్థం అవ్వచ్చు. ఋగ్వేదంలోని 3వ బుక్లో 34వ శ్లోకంలో ఉషా యొక్క శుక్ల వర్ణ, శుక్ల అంటే ఫెయిర్, తెల్ల కాంప్లెక్షన్ స్ప్రెడ్ అవుట్ అవుతుంది అని ఉంటుంది. దీనికి డబల్ మీనింగ్ ఉండొచ్చు. ఆ కవి నిజంగానే తెల్ల రంగుని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేకపోతే ఇంద్రదేవుడు ఉషాకి ఇచ్చిన ఆ బ్రైట్నెస్ యొక్క పవర్ని కూడా చెప్పుండొచ్చు. ఇంటర్ప్రిటేషన్ ఏదైనా అయ్యుండొచ్చు. ఈ ఋగ్వేదంలో కేవలం 5 సార్లు మాత్రమే వర్ణ అనే పదాన్ని మనుషులకు రిఫరెన్స్లో వాడారు. ఋగ్వేద బుక్ 9 శ్లోకం 71లో కవి అసురుల ఛాయ గురించి మాట్లాడతాడు. అది ఒక రూపంని సూచించవచ్చు. అసురులకు మ్యాజికల్ క్వాలిటీస్ ఉంటాయని, వాళ్ళు రంగు మార్చగలరని, షేప్ షిఫ్ట్ చేయగలరని, వేరే వేరే ఆకారాలు తీసుకోగలరని నమ్మేవారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో వర్ణ అంటే రూపం కావచ్చు, కానీ మీరు చూస్తున్నట్లు ఈ పదాన్ని రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా దీనిపైన స్కాలర్స్ అందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. అదేంటి అంటే వేదాస్లో వాడిన వర్ణ అనే పదం ఈరోజు మనం అర్థం చేసుకుంటున్న 4 వర్ణాలకు అస్సలు సంబంధం లేదు. మనకు ఈ 4 గ్రూపుల యొక్క మొట్టమొదట మెన్షన్ ఋగ్వేదంలోని 10th మండలంలో కనిపిస్తుంది. దీన్నే పురుష సూక్తం అంటారు. కానీ ఇందులో వర్ణ అనే పదాన్ని వాడలేదు. ఆ శ్లోకంలో ఏం చెప్తుంటారంటే పురుష యొక్క బాడీ పార్ట్స్ నుంచి బ్రాహ్మణులు,
క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు క్రియేట్ అయ్యారు. ఋగ్వేదం మొత్తం మీద వైశ్య మరియు శూద్ర అనే పదాల్ని వాడడం ఇదే మొదటి మరియు చివరిసారి. పురుష సూక్తం అసలు ఋగ్వేదంలోని భాగమేనా అని సందేహాలు ఉన్నాయి. కొంతమంది దీన్ని తర్వాత మిడీవల్ పీరియడ్ లో ఎడిషన్ చేశారని భావిస్తారు, ఎందుకంటే ఈ శ్లోకంలోని సంస్కృతం మిగతా ఋగ్వేదం కంటే చాలా మెరుగుగా మోడ్రన్గా ఉంటుంది. అయినప్పటికీ ఈ పాసేజ్లో చెప్పిన సోషియో పొలిటికల్ డివిజన్స్కి ఈ పాయింట్ దగ్గర వర్ణతోటి ఎలాంటి కనెక్షన్ లేదు. క్యాస్ట్కి ట్రాన్స్లేట్ చేసే మరొక పదం జాతి, కానీ ఇది వర్ణతోటి ఓవర్లాప్ అయినప్పటికీ రెండూ ఒకటి కాదు. సంఖ్య ఎంతో ఎక్కువగా ఉంటుంది, అంటే వాటిని కౌంట్ చేయడం చాలా కష్టం. ఒక హైరారికల్ స్ట్రక్చర్ రీజియన్కి మారుతుంది, యూనిఫామ్గా ఉండదు. దీస్ కేవలం హిందూయిజంలోనే కాకుండా బయట కూడా ఉంటాయి. జతి అనే పదం పుట్టుక అనే పదం నుంచి వచ్చింది. ఇది బంధుత్వం ఆధారంగా ఏర్పడిన సామాజిక విభజనాలను సూచిస్తుంది. ఖచ్చితంగా చెప్పలేం, కానీ చాలామంది స్కాలర్స్ నమ్మకం ఏంటంటే ఈ బంధుత్వం బేస్డ్ డివిజన్స్ వర్ణ కంటే ముందే వచ్చి వేదిక్ పీరియడ్లో కూడా ఉండి ఉండొచ్చు. సౌత్ ఏషియాలోని కొన్ని అడవి తెగలలో బంధుత్వం బేస్డ్ రిలేషన్స్ ఉంటాయని, కానీ వర్ణ ఉండదు. దీన్ని బట్టే జతి అనేది వర్ణ నుంచి రాలేదు, దాని ఆరిజినే వేరు. అసలు ఎర్లీ టెక్స్ట్లో ఎక్కడైనా వర్ణ సిస్టమ్ చర్మరంగు మీద ఆధారపడి ఉంది అని రెఫరెన్స్లు ఉన్నాయా అంటే నిజానికి అస్సలు లేవు. మనకు మహాభారతంలో ఒక శ్లోకంలో కనిపిస్తుంది. అక్కడ బ్రాహ్మణులు తెల్లగాను, క్షత్రియులు ఎర్రగా, వైశ్యులు పచ్చగా మరియు శూద్రులను నల్లగా ఉంటారని రాసి ఉంటుంది. కానీ ఈ డిస్క్రిప్షన్ అక్షరాల చర్మరంగు కాదు. ఇక్కడ రైటర్ 4 వర్ణాల యొక్క క్వాలిటీస్ లేదా గుణాలను గురించి మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణులకు సాధారణంగా నిరాడంబరమైన జీవితంకి సంబంధించిన సత్విక్ క్వాలిటీస్ ఉంటాయని, అందుకే తెలుపు రంగు వాడారు. క్షత్రియులు యాక్టివ్ లైఫ్ స్టైల్, మెటీరియలిస్టిక్ వెల్త్ మరియు గ్లోరీని కోరుకునే రజసిక్ లేదా రీగల్ క్వాలిటీస్ ఉంటాయని, దీనికి సంకేతంగా ఎరుపు వాడారు. వైశ్యులకు ఈ 2 క్వాలిటీస్ మిక్స్ ఉంటాయి కాబట్టి పసుపు. శూద్రులకు పూర్ లైఫ్ స్టైల్, చీకటిలో బతకడం, చీకటిలో తినడం గురించి సంబంధించిన తమసిక్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి నలుపు రంగు కేటాయించారు. ఇంకొక విషయం ఆలోచిస్తే ఈరోజు ఒకే వర్ణంలో రకరకాల స్కిన్ టోన్స్ కనిపిస్తాయి. మీరు డార్క్ స్కిన్ అయిన బ్రాహ్మిన్స్ ని చూడొచ్చు, ఫెయిర్ స్కిన్ అయిన శూద్రులను కూడా చూడొచ్చు. ఒకవేళ వర్ణ అనేది స్కిన్ కలర్ మీద ఆధారపడి ఉంటే ఇది ఎలా సాధ్యం? ఈ సిస్టమ్ ఇంకా దారుణమైన టర్న్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కాన్సెప్ట్ ఆఫ్ రిచువల్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. మాది మాలా నమ్మకాలు. సొసైటీ స్ప్లిట్ అవుతున్న టైంలో ఫిజికల్గా చాలా హెవీగా ఉండే పనులు మరియు హైజీన్కి సంబంధించిన పనులు చేసేవాళ్ళని, అంటే శవాలను దహనం చేసేవాళ్ళని, లెదర్తో తోలు పనులు చేసేవాళ్ళని, శానిటేషన్ వర్క్ చేసేవాళ్ళని డామినెంట్ అప్పర్ క్లాస్ వాళ్ళు చాలా లోగా చూడడం స్టార్ట్ చేశారు. 200 BC నుంచి 200 ఆఫ్టర్ క్రైస్ట్ టైంలో మనుస్మృతి లాంటి లీగల్ అండ్ రిలీజియస్ టెక్స్ట్ రాయడం వల్ల అప్పటి వరకు నార్మల్గా ఉన్న సోషల్ డిఫరెన్సెస్కి పర్మనెంట్ లీగల్ గైడ్లైన్స్ వచ్చాయి. దీనివల్ల అవర్ణ అనే సంప్రదాయ 4 వర్ణ సిస్టమ్కి పూర్తిగా బయట ఉండే అవుట్ క్యాస్ట్ గ్రూపులు క్రియేట్ చేయబడ్డాయి. వీళ్ళు విలేజెస్కి దూరంగా బార్డర్స్లో ఉండాలని, ఊరి బావులు టచ్ చేయకూడదని, టెంపుల్స్లోకి రాకూడదని చాలా సివియర్ రూల్స్ పెట్టి వాళ్ళ బేసిక్ హ్యూమన్ రైట్స్ని కంప్లీట్గా బ్లాక్ చేశారు. దీనికి సైంటిఫిక్ కన్ఫర్మేషన్ రీసెంట్గా హార్వర్డ్ మెడికల్ స్కూల్ మరియు హైదరాబాద్కి చెందిన CCMB చేసిన పాత్ బ్రేకింగ్ జెనెటిక్ స్టడీ ద్వారా క్లియర్గా తెలిసింది. ఇండియాలో ఉన్న ప్రతి క్యాస్ట్ యొక్క పాపులేషన్ని DNA మ్యాపింగ్ చేసినప్పుడు దాదాపు 4200 ఇయర్స్ క్రితం నుంచి 1900 ఇయర్స్ క్రితం వరకు ఇండియాలో అందరి మధ్య వైడ్ స్ప్రెడ్గా ఇంటర్ మ్యారేజెస్ జరిగినాయి. ఎలాంటి జెనెటిక్ ఐసోలేషన్ లేదని ప్రూవ్ అయింది. కానీ ఎగ్జాక్ట్గా గుప్తుల కాలంలో, అంటే దాదాపు 1500 ఇయర్స్ క్రితం నుంచి ఈ మిక్సింగ్ సడన్గా స్టాప్ అయింది. ఎండోగమీ రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా అప్లై చేయడం వల్ల హ్యూమన్ జెనెటిక్ లైన్స్ మరియు సోషల్ స్టేటస్ కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయాయి. మిడీవల్ టైమ్స్లో అక్కడక్కడ లోకల్ పవర్ లేదా వెల్త్ బేస్ చూసుకుని కొంతమంది స్టేటస్ మార్చుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా సిస్టమ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. దీన్ని పర్మనెంట్గా బ్యూరోక్రటైజ్ చేసింది మాత్రం బ్రిటిష్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్. లక్షల మంది ఉన్న ఇండియన్ పాపులేషన్ను డివైడ్ చేసి రూల్ చేయాలంటే ఇక్కడున్న ఇంటర్నల్ స్ట్రక్చర్స్ని వాడాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా 1871లో ఫస్ట్ టైం అఫీషియల్గా సెన్సస్ స్టార్ట్ చేశారు.
ప్రతి ఒక్కరిని మ్యాండేటరీగా ఒక స్పెసిఫిక్ క్యాస్ట్ కోడ్, ర్యాంకింగు మరియు వర్ణ కింద గవర్నమెంట్ రికార్డ్స్లో ఎక్కించారు. దీనివల్ల అప్పటి వరకు లోకల్గా ఎంతో కొంత ఫ్లెక్సిబుల్గా ఉన్న సబ్ క్యాస్ట్లు అన్నీ బ్రిటిష్ పేపర్ ఫైల్స్లోకి ఎక్కాక పర్మనెంట్గా సాలిడ్గా లాక్ అయిపోయాయి. గవర్నమెంట్ జాబ్స్కైనా ల్యాండ్ రైట్స్కైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా గుర్తింపు ముఖ్యం అనే రూల్ తేవడం వల్ల ఈ డివిజన్స్ ఇంకా డీప్గా మారిపోయాయి. 1947లో ఫ్రీడమ్ వచ్చాక మన కాన్స్టిట్యూషన్ మేకర్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లీడర్షిప్లో అన్టచబిలిటీని లీగల్గా బ్యాన్ చేసి ఈక్వాలిటీ తెచ్చినప్పటికీ ఎడ్యుకేటెడ్ జనరేషన్స్గా మనం కులం అనేది హిస్టారికల్గా వచ్చిన ఒక వర్క్ డివిజన్ బ్రేక్డౌన్ మాత్రమే కానీ దైవికమైనది కాదు అని గుర్తించి మన మైండ్ సెట్స్ని చేంజ్ చేసుకోవాలి. ఇదన్నమాట నేను రీసెర్చ్ చేసిన క్యాస్ట్ హిస్టరీ మొత్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దీని గురించి నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.